మీ పేరేంటి బాబు? నా పేరు రాజ్యంగా నాగసత్యనారాయణ అండి. సత్యనారాయణ గారు, మీరు ఏం చేస్తుంటారు? పనిలోకి వెళ్తాను. మామూలుగా చింతపండు వ్యాపారం అండి. చింతపండు వ్యాపారం. మన పిఠాపురం ఎలక్షన్లు వస్తున్నాయి, ఎవరికి వేద్దాం అనుకుంటున్నావు ఓటు? వ్యాపారం అయితే మా మండలానికి అయితే అండి పవన్ కళ్యాణ్కి వేస్తారండి మా ఊళ్ళో అందరూ. పవన్ కళ్యాణ్కి ఏ గుర్తు? జనసేన అండి. గుర్తు 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 ఇంకా మనకు తెలదండి, అలాంటివి తెలదండి. జనసేన ఓటే గుర్తు గలాస్ గుర్తు ఏదో ఉంది కదా, అదే. అంటే మరి వైసీపీ వాళ్ళు చాలా కష్టపడి డబ్బులు పంచాము, మాకేమో పెట్టలేదండి, మాకేం చేయలేదు, మా రోడ్డే పోయలేదండి. ఇప్పటికి ధర్మవరం రోడ్డు ఉందండి, రాయవరానికి రాబాతికి చూసి ఉంటాను రోడ్డు. ఇప్పటికి ఏ ప్రభుత్వంలో పోయలేదు, తెలుగుదేశం పరిపులో పోసారు ఆ రోడ్డు. ఇప్పుడు బస్సు వెళ్తే తప్పుకోనకు లేదు అక్కడ. అంటే మీకు అమ్మఒడి ఇచ్చాము వచ్చిందండి, ఇంకే తప్ప అమ్మఒడి వచ్చింది. 15,000 అన్నాడు, 13,000 వచ్చింది. మరి ఏజ్ కదా ఓటు అంటున్నారు వాళ్ళు. ఇదండి కరెంట్ బిల్లు అండి, ఇంత పొడుగు వచ్చిందండి కరెంట్ బిల్లు. అది తెలుసుకోవద్దండి జనం. మరి మనమేం పెట్టమనం ఏంటండి అండి, మనమేం పెట్టమనం లేదు కదండి. ఎలా ఉంది మందు రేట్? ఎలా ఉంది? బ్రాంతి ముందు అయితే తెలదండి, మన ముందు అలవాటు అంటలేదు మనకి. అన్ని మాత్రం రేట్లు మాత్రం పెరిగాయి, బండి కాడి నుంచి పెరిగిందండి మొత్తం అన్ని. ఈ పిఠాపురంలో అయితే పవన్ కళ్యాణ్ అంటున్నారు, స్టేట్ మొత్తం మీద ఏ పార్టీ అనుకుంటున్నారు? ఉన్న పేషెంట్ మనం తిరంగా అదని తెలదండి మనకైతే. మాకు మండలం కాబట్టి పిఠాపురం అంటే చెప్తాం అదండి. అంటే ముద్రగడ పద్మనాభ పేరు విన్నారా? వినాబానికి గిద్రాబానికి ఎవరు చేయడండి ఓటు, చెప్తున్నాం కదండి. అంటే ఆయన కాపు నాయకుడు, ఆయన వైసీపీ కాపు నాయకుడు పోయిందండి. ఎప్పుడు పోయిందండి అతని సీను? కాపుల్లోకి అతని సీన్ పోయిందండి. అంటే అతను వైసీపీకి మంచి స్ట్రాంగ్, వైసీపీ ఏ ప్రభుత్వం అయ్యిపోతాడండి అతను, అంతే. మేమైతే ఇవ్వండి. అంటే ముద్రగడ పద్మనాభ రావడం వలన పవన్ కళ్యాణ్కి ఆయన ఎఫెక్ట్ ఉంటుంది అంట? ఉండదండి, ఉండదండి. అంటే కాపుల్లో విడిపోతారా అని? విడిపోయి కూడా అలా విడిపోతారండి. కాపులు అందరూ దాంట్లో ఎలా ఉండరండి, ప్రతి నాయకుడు ప్రతి దాంట్లోనే ఉంటారు. అయితే ముద్రగడ పద్మనాభ గారి ప్రభావం ఏమైనా ఉంటుందా? ముద్రగడ పద్మనాభం ఏమి ఉండదండి, ఆయన మంచి నాయకుడు అంటున్నారు. మరి ఏంటండి నాయకుడు, ఏమి నాయకుడు ఉన్నాడు ఒక అప్పుడండి. అది కాపు అంటే కొంతమంది పడి చచ్చిపోయండి. రోడ్లు బాగా వేసారు, 2 లక్షల కోట్లు పంచిపెట్టారంట అండి. దేనికి చెప్పమనండి రోడ్లు, దీనికి మా ఊరు రోడ్డు కూడా వేయలేదు, చీరల మీద నడిపించాం అతను ముద్రగడ పద్మనాభం. మా ఊరు ఇది అంతమూరండి, చీరల మీద నడిపించాం. అయితే ఆఖరికి ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు ఓటు? అయితే జనసేనకి అండి, పవన్ కళ్యాణ్కి. మనకి ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ రాబోతున్నాయి. ఇప్పుడు మనం పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నాము. పిఠాపురం నుంచి బీజేపీ, టీడీపీ, జనసేన కలుస్తున్నాయి, వైసీపీ ఒకటే ఉంది. ఏ పార్టీ గెలుస్తుందని మీరు అనుకుంటున్నారు? ఇక్కడ తెలుగుదేశం కానీ జనసేన కానీ గెలుస్తుంది. అంటే ఎందువల్ల అనుకుంటున్నారు? ఎందువల్ల కారణం ఏమైనా ఉందా? అంటే పార్టీ ఫస్ట్ నుంచి కష్టపడడం చేస్తున్నారు. వర్మ గారు దానికి కష్టపడి చేశారు. తర్వాత ఇక్కడ తెలుగుదేశం అంటే ఎక్కువ అభిమానం, పవన్ వేసినా కూడా ఎక్కువ ఇదండి. చంద్రబాబు నాయుడు చెప్పిన ప్రకారం పొత్తులో ఎవరికి వేసినా నెగ్గుతారండి. అంటే జనసేన, టీడీపీ ఎవరు నిలబడినా ఇక్కడ పిఠాపురంలో గ్యారంటీ అండి. ఎవరైనా గ్యారంటీ. పవన్ అయితే కొంచెం ఎక్కువ ఓట్లు వస్తాయండి, మిగతా అయితే నెగ్గుతారండి. మరి కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం వైసీపీలో జాయిన్ అయ్యారు. మరి ఏంటి దాని ప్రభావం ఎలా ఉండబోతుంది? దాని ప్రభావం ఇక్కడ ఏమి ఉండదండి. వంగా గీత గారు ఇప్పుడు బలమైన క్యాండిడేట్ ఇక్కడ చెప్పుకోవాలంటే వైసీపీకి. ముద్రగడ పద్మనాభం గారి ప్రభావం ఏమి ఉండదండి ఇక్కడ. అదే ఒకవేళ ముద్రగడ పద్మనాభం గారే పవన్ కళ్యాణ్ మీద నిలబడ్డారు అనుకోండి, ఆడిద్దరు అనుకోండి, అప్పుడు వన్ సైడ్ అండి ఎలక్షన్. వన్ సైడ్ అంటే ముద్రగడ పద్మనాభం వైపా? పవన్ కళ్యాణ్ గారికి వన్ సైడ్ అంటున్నానండి. ఇంచుమించు డిపాజిట్లు కూడా రావండి ముద్రగడ పద్మనాభం గారు. మరి ఆయన బలమైన కాపు నాయకుడు అంటున్నారు. మొన్నటిదాకా కాపు నాయకుడు అండి. ఆ కాపత్వం అంతా పోయిందండి అందరికీ. ప్రజల్లో ఒక రకమైన వ్యతిరేక భావం వచ్చేసిందండి అందరికీ. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్లకి అన్నింటికి ఒకప్పుడు ఉండేదండి, చాలా పవర్ఫుల్. మా ఏరియాకి ఆయనే పెద్ద ఆయన చేసిన దీని గురించి తెలుగుదేశం కాపు రిజర్వేషన్లు ఇచ్చారు. వైసీపీ వచ్చింది, రిజర్వేషన్లు తీసిన దాని గురించి ఏం పట్టించుకోలేదు, ఏం మాట్లాడలేదు. చంద్రబాబు నాయుడు ఉన్నాడు, ఇప్పుడు పళ్ళెలు పుట్టించాడు. ఇప్పుడు వచ్చినప్పుడు ఆ రిజర్వేషన్లో కాపులకి ఏమీ లేదు. చంద్రబాబు నాయుడు ఏమో కాపులకి 1000 కోట్లు పెట్టి కాపు లోన్లు ఇచ్చాడు. అయినా సరే ఈయన అందులోనే ఉన్నాడు తప్ప ఏం మాట్లాడలేదండి. ఆయన చేత ఆయన మీద కొంచెం పేరుకి నాయకుడే కానండి, పెద్ద ఇదేం లేదండి. అయితే మనకి ఒకవేళ పవన్ కళ్యాణ్ పిఠాపురం నిలబడితే మెజారిటీ ఎంత రావచ్చు అంటారు? అలా 1,80,000, 1,85,000 పోల్ అవుతాయండి. 1,00,000 పైన ఓట్లు ఆయనకు వస్తాయండి. గ్యారంటీగా గెలవడానికి అవకాశం గ్యారంటీ. 3 వంతులు గ్యారంటీ అండి, ఇంకా అందులో తిరగలేదండి. వన్ సైడ్ అండి, ఎవరు నిలబడినా వన్ సైడ్ అండి. పవన్ గారు ఇక్కడ నిలబడితే ఎవరు నిలబడినా వన్ సైడ్గా ఉంటుంది. మన పిఠాపురంలో ఎలక్షన్ రాబోతున్నాయి అండి, మన ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్.
పవన్ కళ్యాణ్. మన టీడీపీ జనసేన పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిసి ఉన్నారు కాబట్టి ఇంకా ఎలా ఉంటుంది అంటారు ప్రభావం? ఇంకా బాగుంటుందండి. ఇంకా బాగుంటుంది. మరి ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు ఇక్కడ అంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ అన్నారు, మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఏ పార్టీ రావడానికి అవకాశం ఉందంటారు? ఏ పార్టీ అంటే జనసేన టీడీపీ వచ్చిందండి. అదే వస్తుంది. మరి ముద్రగడ పద్మనాభం కాపు నాయకుడు అది వైసీపీకి సపోర్ట్ చేస్తున్నాం అంటున్నారు. ఆ వైసీపీ పార్టీలో జాయిన్ అయ్యారు. వాటి ప్రభావం ఈ పిఠాపురం మీద ఎఫెక్ట్ ఉంటుంది? ఏముండదండి అతనికి అయితే ఏం పని లేదండి. ముద్రగడ పద్మనాభం దానికి ఏం లేదు. ముద్రగడ పద్మనాభం కావాలండి. ఆయనకి ఎవరు వేయరు. ఒకవేళ ఆయన పవన్ కళ్యాణ్ మీద నిలబడితే పవన్ కళ్యాణ్ మీద నిలబెట్టిన కాపు నాయకుడు కదా అని అనుకుంటున్నారు. కాపు నాయకుడు అని మరి దెబ్బ హెడ్ కదండి అతను. ముందు తుల్లో పెట్టి కాపు నాయకుడు పెట్టి దెబ్బేశారంటారా? అయితే ఫైనల్ గా ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? టీడీపీ జనసేన మరి అదే వైసీపీకి వేద్దాం అనుకుంటున్నారా? పవన్ కళ్యాణ్ వేస్తామండి. ఇప్పుడు మన పిఠాపురంలో ఎలక్షన్లు రాబోతున్నాయి, ఆంధ్రప్రదేశ్ లో రాబోతున్నాయి, పార్లమెంట్ కూడా రాబోతుంది. మరి ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు మీరు? జనసేనకి వేద్దాం అనుకుంటున్నారు సార్. జనసేన అంటే జనసేన ఏ గుర్తు? గ్లాస్ గుర్తండి. గ్లాస్. ఇప్పుడు జనసేన టీడీపీ బీజేపీ కూడా కలిసినాయి. దానివల్ల ఎలా ఉండబోతుంది ప్రభావం? అతిథిగా మెజార్టీతో గెలుస్తారండి. బాగుంటదండి ఇది పిఠాపురంలో. మరి రాష్ట్రం మొత్తం మీద? రాష్ట్రం మొత్తం మీద మన తెలియదు. మా పిఠాపురం నియోజకవర్గం గురించి మాత్రం బాగుంటదండి. పవన్ కళ్యాణ్ గారు రావాలండి. పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా సీఎంగా చూడాలని మా కోరిక. అయితే మరి ముద్రగడ పద్మనాభం కాపు నాయకుడు వైసీపీకి సపోర్ట్ చేస్తున్నారు. దాని ప్రభావం ఎలా ఉండబోతుంది అంటారు మీ ఐడియా ప్రకారం? ఆయనకి ఏం ఉండదు సార్. ముద్రగడ పద్మనాభం గారికి ఏం ఉండదండి. ఇక్కడ కాపు నియోజకవర్గం ఎక్కువ కానీ సార్ అండి. కానీ ఆయన కొంచెం పనులు తేడా చేస్తాం వల్ల ఆయనకి పెద్ద ఏమీ లేదండి. ఆయనకి పవన్ కళ్యాణ్ గారికే బాగుంటుందండి. ఇక్కడ పవన్ కళ్యాణ్ ముద్రగడ పద్మనాభం ఇద్దరు నిలబడ్డారు అనుకోండి, వైసీపీ తరపున ముద్రగడ పద్మనాభం, అక్కడ పవన్ కళ్యాణ్, అప్పుడు ఎలా ఉంటుంది అంటారు? ఏదన్నా పవన్ కళ్యాణ్కి బాగుంటుందండి. పవన్ కళ్యాణ్ అతిథిగా మెజార్టీతో గెలుస్తారండి. 150,000 ఓటు మెజార్టీతో గెలుస్తారు. 150,000 పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ గారికి పోటీ చేస్తాను. అదే జనసేన గ్యారంటీగా పవన్ కళ్యాణ్ కాకపోయినా ఉదయ శ్రీనివాస్ గారికి ఇచ్చిన జనసేన రావడం ఖాయమండి ఇక్కడ పిఠాపురం నియోజకవర్గం నుంచి. మీ పేరండి? విజయ్. విజయ్ గారు, మన పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నాము. బీజేపీ, టీడీపీ, జనసేన ఈ మూడు కలిసినాయి. మీరు ఓటు ఈ పొత్తుకి వేస్తారా, వైసీపీకి వేస్తారా? తెలుగుదేశానికి వేస్తామండి. తెలుగుదేశానికి వేస్తారు. ఓకే అండి. అంటే పిఠాపురంలో వైసీపీకి ఎవరు నిలబడుతున్నారు మీకు ఏమైనా తెలుసండి? ముద్రగడ పద్మనాభం గారు నిలబడుతున్నారు అంటున్నారు. తెలీదండి. ఆయన కాపు నాయకుడు, ఆయన వైసీపీలో జాయిన్ అయ్యారు. దానివల్ల ప్రభావం ఏమైనా ఉంటుంది ఇక్కడ ఏమన్నా? మాకు సోవులు కనబడు, సోవులు వినబడవండి. మరి ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు ఓటు? జై వర్మ. అంటే వర్మ అంటే ఏ పార్టీ? తెలుగుదేశం. ఆ పొత్తు ఎవరుంటే వాళ్ళకి వేస్తారు. ఆ పొత్తులో ఎవరున్నా మాది తెలుగుదేశమేనండి. ఎందువల్ల తెలుగుదేశం అనుకుంటున్నారు? మాది చిన్నప్పటి నుంచి తెలుగుదేశమేనండి. మరి వైసీపీ చాలా పనులు చేసింది, మా స్కాలర్షిప్ ఇచ్చారు, లేదా బాగా చదివించారు అని అంటున్నారండి. ఏమీ లేదండి. అదే బతుకు. ఈ రిక్షా కాడ ఇప్పుడే దొక్కుంటున్నామండి. ఏం మారలేదు మాకు. మారిందంటే చెప్పండి. ఇది అవడం మీద ఇలా కొట్టుకుంటాను. వాళ్ళు డబ్బులు ఇచ్చేసాము, 18,000 అలా ఇచ్చాము, యువత ఇచ్చాము, అమ్మఒడి ఇచ్చాము. ఎవరికి ఇచ్చారండి? డబ్బున్న వాళ్ళకి ఇచ్చారు. మాలాంటి లేబర్లకి 8,000, 7,000, 6,000 బియ్యప్పులు వైఎప్పులు అన్ని కట్టయిపోయి బ్యాంకుల్లోకి సర్వనాశనం అయిపోయి మేము. బ్యాంకులో లోన్లు కూడా రద్దు అయిపోయినాయి మా బతుకులు. వాళ్ళు వేల కోట్లు ఇచ్చేసాము, బాగా డబ్బులు ఖర్చు పెట్టాము, 2 లక్షల వరకు ఖర్చు పెట్టాము అంటున్నారండి. ఎవరికి ఇచ్చండి? వేల కోట్లు మా లేబర్కి ఇచ్చారండి. అయితే ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు ఓటు మీరు? మాది తెలుగుదేశం అండి. రాబోయే ఎలక్షన్ లో ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు ఓటు? తెలుగుదేశం అండి. తెలుగుదేశం అంటే టీడీపీ, జనసేన, బీజేపీ మూడు కలిసినాయి. మన పిఠాపురం పొత్తులు ఎంత ఇంపార్టెంటో, పిఠాపురం పొత్తు అంటే చాలా స్వీట్గా చాలా బాగుంటుంది అందరికీ. మన రాష్ట్రం అంతా కూడా పిఠాపురం పొత్తు అంటే బాగుంటుంది. ఈ మూడు కూడా పొత్తులు పెట్టుకున్నాయి, ఒక కలయికి వచ్చినాయి. మరి ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? ఏదైనా తెలుగుదేశం వేస్తా ఉన్నా. మరి మా కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం గారు వైసీపీలో జాయిన్ అయ్యారు. దానివల్ల ఈ పిఠాపురం మీద ఎఫెక్ట్ ఏమైనా ఉంటుంది అంటారా? దానికోసం మాకు తెలియదు. దానికోసం పెద్దగా ఏం తెలియదండి. మేము వేస్తే తెలుగుదేశంగా వేస్తాను. మీ పేరేంటండి? రమణ. ఏం చేస్తుంటారు? సైకిల్ జాబ్ మెకానిక్. ఇప్పుడు మన పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నాం. రాబోయే ఎలక్షన్లో పిఠాపురం అసెంబ్లీ నుంచి ఎవరు గెలవడానికి అవకాశం అంటారు? ఎక్కువగా 100 వర్మకు వరం. అంటే
ఏ పార్టీ అది? తెలుగుదేశం. మరి వైసీపీ వాళ్ళు కూడా మేము చాలా అంటే ముద్రగడ పద్మనాభ గారు రావచ్చని అంటున్నారు. ముద్రగడ గారు పద్మనాభ గారు వచ్చినా జగన్ గారు వచ్చినా ఇక్కడ పీకిది ఏమీ లేదు. ఇగో ఇలా బతుకులు ఎలాగ ఉన్నాయో ఇగో ఇలాగ ఉన్నాం. పీకిది ఏమీ లేదు, ఏమీ లేదు. తెలుగుదేశం రావాలా, ఈ జనం బాగుపడాలా. మనకి రాజధాని లేదు, మన గుండెలో ఉంది ఇలాగ ఉంది మన గుండె. ఇది మన బతుకులు, మన రాష్ట్ర బతుకులు. ఎప్పుడు అయిపోయింది? 5 ఏళ్ళు అయింది. పోలవరం అయిపోయింది, అమరావతి అయిపోయింది, ఓట్లు అంటారు. అమరావతి రైతులు ఒక్క నాయకుడు లేడు అక్కడ. వాళ్ళ బతుకులు తిన్నారా పన్నారా పట్టించుకోవడం లేడు. చంద్రబాబు నాయుడు రావాలా, ఇక్కడ వర్మ రావాలా, పిఠాపురం బాగుపడాలా, అంతే. అంటే ఇక్కడ పిఠాపురంలో టీడీపీ అన్నారు, బాగానే ఉంది. మొత్తం రాష్ట్రం మొత్తం మీద ఏ పార్టీ అంటారు? రాష్ట్రం మొత్తంలో తెలుగుదేశం వస్తుంది. 100 కోతని 10 వేస్తాను, కోసు 100 మీరు 10,000 తేవండి, నేను 5,000 వేస్తాను. ఎంతకైనా సరే నేను ప్యాచీలు వేసుకున్నాను, నా బతుకు తగ్గ 10,000 వేస్తాను. మీరు 20,000 తెచ్చుకుంటే నేను 40,000 తెస్తాను. నా దగ్గర అంతవరకు ఉంది. అదన్నా వస్తువులు తాకలు పెట్టి తెస్తాను. అది చెప్పండి. ముద్రగడ పద్మనాభం గారు కాపులు వేస్తారు. కాపులు వేస్తే ఉన్నవాళ్ళు మనుషులు కదా, ఉన్న క్యాస్ట్ లేదా? మేము వదలమా? పనికి మాట వల్ల ఉన్న క్యాస్ట్లో పనిచేయాలా? కాపులు వేయమనండి, గెలపనండి. ఉన్నవాళ్ళు మేము వేస్తాం, వరమని గెలిపిస్తాం. ఇది మా తెలుగుదేశం. అది తెలుగుదేశం. పొత్తున్నా పొత్తు లేకపోయినా వరమే అంటుంటాం. పొత్తు ఉన్నాయి ఉండకపోయినాయి వరమే మా నాయకుడు. మీ పేరండి? నా పేరు సూర్యనారాయణ. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో నిలబడ్డారు అనుకోండి, ఇది ఎలా ఉంటుంది పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఆయన మీద పద్మనాభం గారు చేయని, గీత గారు చేయని, వర్మ గారు సపోర్ట్ చేస్తే పవన్ కళ్యాణ్ నెక్కుతాడు. ఇప్పుడు సీటు వర్మ గారు ఇస్తే తిరిగిలేదు. ఇంకా వర్మ గారు జనాల్లో టచ్ ఉంది, జనాల్లో నలిగి ఉన్నాడు. అటువంటి ఎమ్మెల్యే మన పిఠాపురంలో ఎప్పుడు ఇంతకుముందు అలాంటి ఎమ్మెల్యే రాలేదు. అలాంటి ఎమ్మెల్యే పార్టీ ఉండినా ఉండకపోయినా, పార్టీలో లేకపోయినా సరే ప్రజల్లో తిరిగి ప్రజలను ఆకట్టుకుని ఉన్నాడు. ఇప్పుడు కూడా తిరుగుతున్నాడు. ముద్రగడ పద్మనాభం కాపు నాయకుడు, ఆయన వైసీపీలో జాయిన్ అయ్యారు. దాని ప్రభావం ఏమైనా ఉంటుందా? దాని ప్రభావం ఏమి ఉండదు. పద్మనాభం గారి ప్రభావం ఏముండదు. ఏమైనా గీతకు ఉండొచ్చు ప్రభావం ఉంటే. ఒకవేళ పవన్ కళ్యాణ్ ముద్రగడ పద్మనాభం వైసీపీ తరఫున, పవన్ కళ్యాణ్ టీడీపీ ఆ కూటమి నిలబడ్డారనుకో, అప్పుడు ఏమవుతుంది అంటారు? అప్పుడు ఇంకా ఇదే వస్తుంది. పద్మనాభం గారు వస్తే ఈజీగా నెగ్గేస్తాడు ఈ పవన్ కళ్యాణ్. మరి వైసీపీ నాయకులు ఎంతో ఆనందపడుతున్నారు, అది ముద్రగడ పద్మనాభం వచ్చారని. పడతారండి. ఏ పార్టీ మీద అభిమానం ఉన్నాడు ఆ పార్టీ మీద పడతారు. అదేం తప్పు కాదు. కానీ ముద్రగడ పోటీ చేయని, గీత గారు పోటీ చేయని, వర్మ వస్తే మట్టుకి కంపల్సరీగా వర్మ నెగ్గేస్తాడు. మరి ఇక రాష్ట్రం మొత్తం మీద ఏ పార్టీ రావడానికి అవకాశం? రాష్ట్రం మొత్తం మీద టీడీపీ వస్తుందండి. టీడీపీ, జనసేన, బీజేపీ 3 కలిసినాయి. బీజేపీకి అంత సీన్ ఏం లేదు, కానీ ఆంధ్రలోను ఇప్పుడు వీళ్ళిద్దరూ తెలుగుదేశం కూటమి ఉంది కదండి, వీళ్ళ వల్ల మరి టీడీపీ వస్తుందని జనాలు అనుకుంటున్నారు. మరి వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారంటే, సిద్ధం, మేము బ్రహ్మాండంగా 2 లక్షల కోట్లు మేము డిస్ట్రిబ్యూట్ చేసాం, అందరూ కూడా ఇచ్చేసాం అంటున్నారు. జగన్ వచ్చిన తర్వాత ప్రతి నిత్యావసర వస్తువుల రేట్లు 5 రేట్లు పెరిగిపోయి జనాలు ఇసిగిపోయి ఉన్నారు. 100కి 15 మంది 20 మందికి ఆయన డబ్బులు వేసాడు. ఆ డబ్బులు తిన్న వాళ్ళు మాత్రం జగన్ అంటున్నారు, దేవుడు అంటున్నారు. కానీ మిగతా పనులు వ్యవస్థ ఏంటంటే, ఒక రోడ్ల పనులు అన్నది ఎక్కడ ఏ కోశాన్ని ఒక రోడ్డు వేయలేదు. అంటే ఈ ఒక 20 మందికి వేసి సోమవారం చేసాడు జనాలని. అలాగా ఆ విధంగా మామూలుగా కొంచెం ఉంది. కానీ మూడు రాజధానులు అంటారు. 3 రాజధానులు ఒక దానికి ఆడలేదు, ఒక దానికి ఏడిచాడా చెప్పండి? ఏది పూర్తి చేశాడు? 3 రాజధానులు అన్నాడు, పేరు పెట్టాడు. పోలవరం కూడా చేసామంటున్నారు. చేశాడు. ఎక్కడ చేశాడు? ఇప్పుడు టీవీలో చూస్తున్నాం కదండి. మేము అక్కడికి వెళ్ళకపోయినా ఇప్పుడు పోలవరం అన్నది ఎక్కడన్నా చేశాడా? ఆ ఏళ్ళ చంద్రబాబు నాయుడు ఎంత చేశాడో అంతే ఉంది అక్కడ. 3 రాజధానులను ప్రకటన చేశాడు. ఒక రాజధాని డబ్బులు బాగా ఖర్చు పెట్టాను, మా స్కూల్స్ పెట్టేశాను, మంచి వైద్యం ఇచ్చేసాను, నేనే గెలుస్తాను అంటున్నారండి ఆయన. అవునండి, అవలకాలకు ధీమా ఉంటది. అది పార్టీలో ఉండేవాళ్ళు కామన్. అది కాకపోతే ఏంటంటే, అతను చేసింది ఒక మంచి పని ఒకటి ఉంది. ఏంటంటే ఇళ్ల స్థలాలు మాత్రం ఇచ్చాడు. అది ఒకటి మంచి పని కింద మనం
ఏ మంత్రి అయినా ఏ నాయకుడైనా ఇళ్ల స్థలాలు ఇచ్చిన వాళ్ళందరూ ఓట్లేస్తే సరిపోద్దా? ఎక్కడ సరిపోద్దండి? ఇప్పుడు అదే కదండి, ఇళ్ల స్థలాలు ఇచ్చిన వాళ్ళు అందరూ ఓట్లు వేస్తే ఎక్కడైపోద్ది? ఇది ఏదో ఎన్ని కోట్లు జనాభా, ఎంతమందికి ఒక 110 మందికి ఇచ్చాడు, 110 మందికి ఇచ్చాడు. ఆ వరం ఎంతమంది ఉన్నారు ఇళ్ల స్థలాలు ఇచ్చుకున్న వాళ్ళు? మొత్తం రాష్ట్రం మొత్తం ఏ పార్టీ వస్తుంది ఫైనల్ గా చెప్పండి? తెలుగుదేశం వస్తుందండి.